హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పిరిట్రానిక్స్ ఛానల్. ఈరోజు మనం అమెరికాలోని వర్జీనియాకు చెందిన వ్యూ మౌంట్ అనే ప్రదేశంలోని ధనవంతులైన తల్లిదండ్రులకు మూడో సంతానముగా ఉండి మేధావంతురాలిగా మంచి పేరు సంపాదించుకుని చైనాలో దేవుని పరిచర్య కొరకు స్పష్టమైన పిలుపునందుకుని చైనాలో పరిచర్య చేసి హింస సవాళ్లు ఎదుర్కొని నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాను అనే దేవుని మెల్లని చల్లని స్వరం విని శక్తిని సంపాదించుకున్న మహిళా మిషనరీ షార్లెట్ డిగెస్ మూన్ క్లుప్త జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. షార్లెట్ డిగెస్ మూన్ క్రీస్తు శకము 1840వ సంవత్సరము డిసెంబర్ నెల 12వ తారీఖున జన్మించి అమెరికాలోని వర్జీనియాకు చెందిన వ్యూ మౌంట్ అనే ప్రదేశంలో ఉన్న 8 గదుల పెద్ద ఇంటిలో పెరిగారు. అందరికీ లోటి అని తెలియబడిన ఈమె తన తల్లిదండ్రులు కలిగిన 7 సంతానంలో మూడవది. చిన్నపిల్లలందరికీ సంగీతము, ఫ్రెంచ్ భాష మరియు కావ్యములు నేర్పించుటకు వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు వీరి ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. లోటి 12 సంవత్సరముల వయసులో ధనికుడైన తన తండ్రి వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయుచున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య అన్నా మరియా మూన్ అప్పటికి 44 సంవత్సరముల వయసు కలిగి విధవరాలుగా తన కుటుంబ నాయకత్వాన్ని స్వీకరించడానికి పూనుకుంది. లోటి ప్రసిద్ధిగాంచిన విద్యార్థుల్లో ఒక విద్యార్థిగా తయారైంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మేధావంతురాలైన వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తలపెట్టిన ప్రతి పనిలోనూ ఎంతగానో రాణించింది. పాస్టర్ బ్రాడస్ గారు క్రీస్తు శకము 1858వ సంవత్సరము డిసెంబర్ నెలలో గ్రీన్ విల్లేలోని తన చర్చి నందు సువార్త కూటములు జరిపించారు. ఆయన ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నటలోనూ మరియు క్రైస్తవ సేవ చేయు దిశగా ఒక విన్నపం చేశారు. వారు ప్రార్థన చేయుచున్న విద్యార్థుల జాబితాలో లోటి పేరు ప్రధానమైనదిగా ఉంది. దేవుడు లోటి హృదయాన్ని కదిలించాడు. ఆమె తన గదిలో నిద్రపోలేకపోతుంది. రకరకాల ఆలోచనలు అన్ని దిశలలో వ్యాపించాయి. చివరిగా ఆమె ఆలోచనలు ఆమె ఆత్మీయ స్థితి వైపు మరలాయి. తుదకు ఇది ఆత్మల రక్షణ కొరకు రాత్రంతా ప్రార్థించడానికి దోహదపడింది. చివరగా ఆమె క్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపూర్వకంగా సమర్పించుకుంది. పాస్టర్ గారు దేవుని పరిచర్య కొరకు మరియు దేవుని పని కలిగి ఉండటం కొరకు విద్యార్థులకు మరియు ఇతరులకు ఒక సవాల్ను విసిరారు. లోటి కూడా ఇతర దేశంలో దేవుని పరిచర్య చేయుటకు స్పష్టమైన మొదటి పిలుపును అందుకుంది. ఆమె తన ఉన్నత విద్య అంటే ఎంఏ పూర్తి చేసిన తరువాత 5 సంవత్సరంలో ఒక ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆమె చర్చిలో కూడా చురుకుగా ఉండి పాఠశాలలో అందరికీ ప్రియముగా ఎలా ఉందో సంఘంలో కూడా అలాగే ఉండేది. ఆమె పాస్టర్ గారికి సంఘ కార్యక్రమాలలో తన చేయూతనందిస్తూ యవన బాలికలకు సండే స్కూల్లో బోధిస్తూ ఉండేది. లోటి చైనా యొక్క సదరన్ బ్యాప్టిస్ట్ మిషనరీలను డాన్ విల్లే అనే ప్రదేశంలో కలిసిన తర్వాత ఆమెలో ఉన్న దేవుని పరిచర్య చేయాలన్న కోరిక ఇంకా లోతుగా నాటుకుపోయింది. తన తల్లి మరణం తర్వాత లోటి యొక్క చిన్న చెల్లి అయిన ఎడ్డీ తను చైనాకు మిషనరీగా వెళ్ళాలి అనే తన కలను తెలియజేసింది. 16 సంవత్సరముల వయసులో మారు మనసు పొంది తను కళాశాలలో చదువుచున్నప్పుడు ఉత్తర చైనాలో మిషనరీగా పనిచేయుచున్న శ్రీమతి మార్టు క్రాఫోర్డ్ గారు అక్కడ మిషనరీ పనిని గురించి తెలియపరిచిన విషయాలు ఎడ్డీ హృదయంలో జరిగిన ముద్ర వేశాయి. లోటీకి కూడా అలాంటి ప్రేరణ ఉంది అని ఒప్పుకుంది. లోటీ కంటే 10 సంవత్సరముల చిన్నదైన ఎడ్డీ మిషన్ బోర్డు వారిని ఒక మిషనరీ జంటతో కలిపి తనని కూడా చైనాకు పంపమని కోరింది. తన ఖర్చులు భరించటకు ముందుకు వచ్చే వారిని ఏర్పాటు చేయే వరకు తన ఖర్చులు తానే భరిస్తానని కూడా ఆమె వారికి తెలియజేసింది. ఎలాగైతేనేమి 5 రిచ్మాండ్ చర్చిలలోని స్త్రీలు ఆమెను సపోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఆమె ఒక గుంపుతో కలిసి సముద్ర ప్రయాణం చేపట్టి మరుసటి సంవత్సరం అయిన 1859 జూన్ నెలలో చైనా చేరింది. ఆమె ఉత్తరాలు లోటిని కూడా రమ్మని సూచించాయి. క్రీస్తు శకము 1873వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కార్టర్స్ విల్లేలోని బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు దేవుని పరిచర్య గురించి ప్రసంగించిన తర్వాత లోటి తను చైనాకు మిషనరీగా వెళ్ళాలి అనే పిలుపును గంట కొట్టినంత స్పష్టంగా గ్రహించింది. జూలై 7వ తారీఖు 1873వ సంవత్సరంన ఫారిన్ మిషన్ బోర్డు వారు
షార్లెట్ డికిస్మూన్ గారిని చైనాలోని టాంగ్చో అనే ప్రదేశానికి పంపించారు. కోస్తారికా అనే నౌక వివిధ శాఖలకు చెందిన మిషనరీలను అనేక మందిని చైనాలోని దూర తూర్పు ప్రాంతానికి తీసుకొచ్చింది. లోటి సముద్ర ప్రయాణం వలన కలిగిన అస్వస్థతతో 25 దినములు గడిపింది. తరువాత లోటి ప్రయాణం చేయుచున్న నౌక యొకోహమా ఓడరేవు చేరింది. ఈ ఓడ బలమైన తుఫానులో చిక్కుకుంది. చివరగా ఈ బలహీనమైన ఘటం అంటే లోటి అక్టోబర్ నెల 7వ తారీఖున షాంఘైకు చేరుకుంది. దీర్ఘానుభవం కలిగిన సదరన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు అయిన మాథ్యూ టి ఎయిట్స్ మరియు టిపి క్రాఫోర్డ్ వీరిరువురు లోటిని సాదరంగా స్వాగతించారు. కొత్త మిషనరీలకు వారి అలవాటు ప్రకారం ఒక విద్యావంతుడైన చైనా వ్యక్తిని లోటికి భాష నేర్పించడానికి నియమించారు. సర్వసాధారణంగా ఇతర దేశస్థులకు భాష నేర్చుకుని మాట్లాడటకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నటకు 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అనేక వర్గముల వారు మాట్లాడే అనేక దేశీ భాషలు కూడా ఉంటాయి. లోటి చాలా వేగంగా ముందుకు పోయి చైనీయుల చరిత్ర గురించి మరియు వారి సంస్కృతి గురించి తెలుసుకుంటకు ఆసక్తి కనపరిచింది. క్రీస్తు శకము 1874 సంవత్సరం ప్రారంభ దినాల్లో చలికాలంలోని ఒక రోజున ఎడ్డీ బలహీనురాలై అస్వస్థత చెంది న్యూమోనియా వ్యాధి అంటే ఊపిరితిత్తుల వాపుతో కూడిన వ్యాధి మరియు టైఫాయిడ్కు గురైంది. ఎడ్డీ ఇంకా శాశ్వతంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని నిర్ణయించారు. అంతేకాక లోటి కూడా వెళ్ళవలసి వచ్చింది. క్రిస్మస్ పండుగకు 3 రోజుల ముందు క్రీస్తు శకము 1875 సంవత్సరము మూన్ సోదరులు తాము పుట్టి పెరిగిన వ్యూమాంట్ ప్రదేశాన్ని చేరుకున్నారు. లోటి మరలా చైనాకు వెళ్లడానికి ఆతురత కనపరిచింది. రిచ్మండ్లోని బ్యాప్టిస్ట్ స్త్రీలు అవసరమైన ధనాన్ని కూడబెట్టిన తరువాత ఆమె మరలా చైనాలోని ఆ ప్రదేశానికి క్రీస్తు శకము 1877 సంవత్సరం డిసెంబర్ నెలలో చేరింది. 1878 సంవత్సరపు ప్రారంభ దినాలలో ఉన్నత శ్రేణి చైనీయుల యొక్క బాలికల కొరకు లోటి వసతితో కూడిన పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆమె ఉద్దేశము క్రీస్తును బోధించటకు సంబంధించినది. ఆమె ఈ పాఠశాల విద్యార్థినుల గృహాలలోనికి వెళ్ళడానికి సహాయపడుతుందని అనుకుంది. అలా కాకుంటే టంగ్చౌలోని కొందరు ప్రత్యేకమైన పౌరులు ఈ విదేశీ దుష్టులతో ఏదో ఒకటి చెయ్యాలి అని కొంతకాలం క్రిందటి నుండి అనుకుంటూ ఉన్నారు. లోటి యొక్క పాఠశాలలోనికి 13 మంది విద్యార్థులు చేరారు, కానీ అందరూ పేద కుటుంబాలకు చెందినవారు. అందువల్ల లోటి స్త్రీల సమాజం వారికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాలికను దత్తత తీసుకుని వారికి సంవత్సరానికి $15 చొప్పున ధన సహాయాన్ని అందించమని సలహా ఇస్తూ ఉత్తరం రాసింది. అంతేకాక ఆమె ప్రతి బాలిక యొక్క పురోగతిని వారికి తెలియచేస్తాను అని కూడా వాగ్దానం చేసింది. శ్రీమతి హోమ్స్ మరియు కుమారి లోటి వీరిద్దరూ వారి సమయాన్ని ఎక్కువగా గ్రామాలను దర్శించడానికి కేటాయించారు. వారిని ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు వారిలో ఒకరు ఆ ఇంటి వారి పిల్లలను బయటి ఆవరణములలోనికి తీసుకుని వచ్చి వారికి బైబిల్ కథలను చెప్పి ప్రశ్నోత్తర క్రమంలో బైబిల్ను బోధించి వారికి పాటలు నేర్పించేవారు. లోటి ప్రతిదినము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వీధులలోనూ సామాన్య ప్రజల ఇంటి ఆవరణములలోనూ గాడిద మీద ప్రయాణం చేస్తూ మండుటెండలోనూ వేసవి దుమ్ములోనూ చలికాలపు వర్షంలోనూ మరియు మంచులోనూ దేవుని స్వార్థను ప్రకటించింది. ఆమె ప్రతిదినము ప్రజలకు చేరువగా ఉంటూ మసూచి మరియు ఇతర వ్యాధులకు గురి అయ్యే ప్రమాదంలో ఉంటూ ఉండేవారు. ఆమె ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుచున్నప్పుడు నేను వ్యర్థమైన భావనలో లేను, నేను నా యజమానుడు నాతో కలిసి నా ప్రక్కన నడవడం అనుభవిస్తున్నాను. అంతేకాక ఆయన మెల్లని చల్లని స్వరం నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాను అని నాకు వినిపిస్తుంది అని చెప్పింది. ఆమె ప్రార్థనలోనూ బైబిల్ చదవటంలోనూ మరియు ఆధ్యాత్మిక లేక భక్తి సంబంధమైన పుస్తకాలను చదవటంలో తన శక్తిని సంపాదించుకుంది. తనకంటూ ఏమి మిగిల్చుకోకుండా తన అవసరాలు లెక్క చేయకుండా ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు ఇస్తూనే ఉండేది. ఆమె బలహీనురాలైన కారణం చేత ఆహారం తీసుకునే పరిస్థితులు లేక మంచం పట్టింది. ఇతరులకు ఎవరైనా ఆహారం లేకపోతే ఆమె కూడా తీసుకునేది కాదు. ఇన్ని సంవత్సరములు ఆమె చక్కగా పనిచేయటకు సహకరించిన శక్తి అంతా సన్నగిల్లిపోయింది. తనతో పాటు పనిచేయుచున్న యువ మిషనరీలు ఆమెను హెచ్చరించి వైద్య సహాయం కొరకు పంపించారు. వైద్యులు ఇక్కడ ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు, అమెరికా తీసుకువెళ్తే తప్ప బ్రతకడానికి అవకాశాలు లేవు అని
వారి అభిప్రాయం వ్యక్తపరిచారు. క్రీస్తు శకము 1912 సంవత్సరము క్రిస్మస్ రోజున ఆమె తనకు ఉన్న చివరి శక్తిని అంతటిని కూడగట్టుకుని చేతులు జోడించి చైనీయుల శుభాకాంక్షలు తెలుపుకునే ప్రియమైన పద్ధతిలో ఆమె తన ప్రభువుకు వందనాలు తెలుపుతుందేమో అన్నట్లుగా ఉండి ఆ చివరి క్షణాలలో ఆమె తన ఆత్మ తన ప్రభువును కలుసుకున్నట్టుకు వెళ్ళగా తన తుదిశ్వాస విడిచింది. లోటి తన యజమానుని కొరకు ఎంతో ధైర్యంగాను నమ్మకంగాను మరియు సంపూర్ణ సమర్పణతో జీవించిన జీవితం ద్వారా నీవు కూడా సవాలు చేయబడ్డావా? యేసునామం తెలియకుండా ఎన్నో మిలియన్ల ఆత్మలు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాయి. నీ యొక్క ప్రతిస్పందన ఏమి కాబోతుంది? దేవుని కొరకు తెగించి పనిచేయగలవా? దేవునిపై మనకున్న ప్రేమను చాటాలి అంటే తెగింపు అవసరం. చెడు కార్యాలు చేయడానికి చూపిన తెగింపు మంచి కార్యాల కొరకు ఎందుకు చూపించం? ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.